సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే మనం మిథున రాశి యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒకసారి ఈ మాసం ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి వారికి రాశిరీత్యా జన్మ కుజుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో కేతు శుక్రుడు ఉన్నారు. ఇక శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గ్రహ మార్పు చూసుకుంటే బుధుడు వచ్చేసి 4వ తారీఖు 2వ స్థానంలోకి, 24వ తారీఖు 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇంకా శుక్రుడు కూడా 18వ తారీఖు 5వ స్థానంలోకి వెళ్తున్నాడు, స్వక్షేత్రంలోకి. దాంతోపాటు మనకు రవి 17వ తారీఖు రవి మనకు మారుతున్నాడు, కన్యారాశిలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ మాస ప్రారంభం నుంచి కూడా మనకు రాష్ట్రాధిపతి అయిన బుధుడు ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. మాస ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మంచి స్థిరత్వం అనేది పొందుతారు. నిర్ణయాలన్నీ కూడా సానుకూలంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఇక మాస మధ్యంలో తృతీయ స్థానంలో మిశ్రమంగా ఉంటుంది. బుధాదిత్య యోగం పొందినప్పటికీ కూడా స్థానదోషం వల్ల కొంత చికాకులు, ఏదో రకమైనటువంటి ఆటంకాలు, పనుల యందు ఆలస్యం కావడం అయితే ఉంటుంది. ఇక మాసాంతంలో 24 తర్వాత మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ మాస చివరిలోకి కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైనటువంటి స్థితిగతులు, ఆర్థికంగా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో 17వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. మానసిక, శారీరకంగా కూడా కుటుంబం యొక్క అనుకూలత వల్ల స్థిరత్వం అనేది కలుగుతుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా మాస ప్రారంభంలో లేదంటే మాసాంతంలో చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మాస మధ్యంలో కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇంకా దాంతోపాటు ఏ పనినైనా కూడా కొంత ఆలోచనాత్మక ధోరణిలో ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా కొంత ఏదైనా సరే స్థిరాస్తులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు సానుకూలంగా ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా విజయాలు సాధిస్తారు. మాసాంతంలో మరి 17వ తారీఖు తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చాక విద్యార్థులు మంచి అనుకూలత, ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా విద్యార్థులకు సంతానపరమైన విషయాల్లో కూడా శుభయోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రుణ బాధ అనేది కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. షష్ఠాధిపతి కుజుడు జన్మంలో ఉండడం వల్ల వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు, అనవసర ధన వ్యయాల వల్ల రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది కలగడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అయితే మనకు సూచిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అయితే అధిక ధన వ్యయాల వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉండడం, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల అధిక ధన వ్యయం కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలలో మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. శారీరక సమస్యలన్నీ కూడా తొలగి కొంత ఆరోగ్యంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. కుటుంబపరమైన విషయాల్లో తల్లిదండ్రుల నుంచి ఆర్థికమైనటువంటి అనుకూలత, ఆర్థిక అభివృద్ధికి తల్లిదండ్రుల తోడ్బాటు అనేది మనకు ఎక్కువగా సూచిస్తుంది. భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక విషయాలలో కూడా కొంత పరిచయము, ఆధ్యాత్మిక విశ్లేషణలు, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఉంటుంది.
ఇక ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉన్నతమైనటువంటి స్థితి చేరుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఆటంకాలు అయితే ఉంటాయి. అధికారుల ఒత్తిడి, చికాకులు కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి, అలాగే చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు వ్యవసాయ రంగంలోని వారికి మంచి అనుకూలత, అధిక రాబడి అనేది కూడా మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. లాభాధిపతి కూడా జన్మంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలను అధిగమించి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యయాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల విలాసవంతమైన వస్తువులు కొనుగోలు, అలాగే విలాసవంతమైనటువంటి యాత్రలు చేయడం, దానివల్ల అధిక ధన వ్యయాలు కావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అనవసర ధన వ్యయాలు, వాటి వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొంత డబ్బు పొదుపు చేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కొంత ఆత్మస్థైర్యం అనేది కావాలి కాబట్టి ఆర్థిక వృధా అనేది మానుకోండి. కొంత ఆర్థిక వృధా వీరికి ప్రస్తుతం అయితే గోచరిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్తస్తవ పారాయణం చేయండి. లేదంటే శనిగలు గురువారం రోజు దానం ఇవ్వండి, కేజింబావు చొప్పున. ఇక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా పఠించండి. మంగళవారం కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇక ధన్వంతరి పాశ్వతం లేదంటే మన్యు పాశ్వత అభిషేకము హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల సకల విజయాలు సిద్ధిస్తాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు.